ప్రభువా, మా తలంపులు ఆలోచనలు మరుగుపరిచి మీరే మీ ఆత్మ ద్వారా చేరి వచ్చిన మా అందరికి అవసరమైన మాటలను మీరే అందించి మీ నామానికే ఘనత మహిమ ప్రభావం పొందులాగున ముందున్న సమయంలో తోడేయండి. మేము యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వచ్చిన భాగం మనం గమనించినప్పుడు ఇవి సారిసారికి మనం ఎన్నోసార్లు విన్నవచనాలే, కొత్తవి ఏం కాదు. అయినప్పటికీ దేవుడు మరి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా ఆయా కాలంలో ఆయా విధములుగా మాట్లాడుతున్న దేవుడు. మరి ఉదయకాల సమయంలో అపోస్తులైన పౌలు ఇక్కడ ఎఫ్సీల సంఘానికి రాసిన పత్రికలోని కొన్ని మాటలను మనం ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎవరము విశ్వాసులు. మరి విశ్వాసులైన వారు ఎలా ఉండాలనేది ఎఫ్సీలు రాసిన పత్రికలోనే అపోస్తలుడైన పౌలు ప్రారంభం మొదటి వచనంలో దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫ్సీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయనది. క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. విశ్వాసులు మరి ఏ విధంగా మనం ఈ లోకంలో మనం జీవించాలి అనే విషయం గురించి మరి అపోస్తలుడైన పౌలు ఆయా విధంలోకి ఆయా సంఘంలోకి తన పత్రికల ద్వారా బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మరి అలనాడు ఎఫ్సీ సంఘానికి ఏ విధంగా వారు నడుచుకోవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి విశ్వాస జీవితంలో మరి అలనాడు తెలియజేసిన మరి అపోస్తలుడైన పౌలు ద్వారా నేడు మనతో కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడటానికి వినటానికి దేవుడు మనకి సమయాన్ని మనం దయచేసి ఉన్నాడు. మనం ఈ లోకంలో మన యొక్క యాత్రా జీవితంలో ఆయా పనులు మనం చేస్తున్నప్పుడు, వృత్తిపరమైన బాధ్యతలు నిర్వహించేటప్పుడు ప్రతి డ్యూటీస్లో మనం ఉద్యోగులు అయిన వారు ఉద్యోగం చేయటంలో, మరి పనివారు కూలి పని చేయటంలో ఎవరు డ్యూటీ వారు ఆయా రంగాల్లో నిర్వహించడానికి ప్రతి వారికి కొన్ని ప్రమాణాలు పాటించాలి. ఆ పనులు కూలి పనివారు కూలి పని చేయడానికి, పొలం పనివారు పొలం పని చేయుటకు, ఆ ఉద్యోగస్తుడు బోధించేవారు వృత్తిపరమైన టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారేమి ఏ డ్యూటీలో ఉన్నా ఆయా ఉద్యోగాలు నిర్వహించేవారు కొన్ని ప్రమాణాలు పాటిస్తేనే ఆ ఉద్యోగంలో గుర్తింపు గౌరవము లభిస్తుంది. ఆ ప్రమాణాలు ఆ కొలతలు మీరి బాధ్యత కలిగిన సర్వీస్లో ఉన్నవారు ఆ ప్రమాణాలు ఆ కొలతలు మీరి వారి ఇష్టానుసారంగా డ్యూటీస్ నిర్వహిస్తే బాధ్యతారహితమైన చర్యలతో వారిని తప్పించడం జరుగుతుంది. ఆ పదవుల నుంచి బాధ్యతాయుతమైన సర్వీస్లో నుంచి వారిని రిమూవ్ చేయడం జరుగుతుంటుంది. మరి లోక సంబంధమైన మన బాధ్యతల్లోనే ఇన్ని నియమాలు, నిష్టలు, పద్ధతులు, మరి మెజర్మెంట్స్ ఇచ్చి ఆ విధంగా మీరు పనిచేయాలి, లేకపోతే మిమ్మల్ని డ్యూటీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, ఆయా పదవుల నుంచి మిమ్మల్ని మరి తొలగిస్తామని ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి మన బాధ్యతలో మన డ్యూటీస్లో మన పై అధికారులు మనకి సూచనలు ఇస్తుంటారు. మరి విశ్వాసులమైన మనము మన ఇష్టానుసారంగా జీవిస్తే మన పైనవారు ఎవరు? మనం నడిపించేవారు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు కూడా విశ్వాసులైన వారు మీరు జీవించడానికి కొన్ని కొలతలు, కొన్ని ప్రమాణాలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి కలిగి ఉంటే మీరు నన్ను వెంబడించినట్లు, అవి లేకుంటే మిమ్మల్ని కూడా లోకస్తుల అధికారులు ప్రమాణాలు పాటించిన ఉద్యోగం ఏ విధంగా తొలగించేస్తారో నేను కూడా నా ప్రమాణాలు, నా కొలతలు, నేను చెప్పిన మార్గము మీరు వినకపోతే మీరు నా బిడ్డలు కాదు అని దేవుడు మొహమాటం లేకుండా ఆయా సందర్భాల్లో చెప్పి ఉన్నాడు. అది మనకు తెలిసింది, మనకన్నీ తెలుసు.
దేవుడు ఏం చెప్పాడో తెలుసు, ఎందుకు వచ్చాడో తెలుసు, ఏం చేయమన్నాడో తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసి మరి ఎందుకు మనం పాటించలేకపోతున్నాం? శరీరంలో ఉన్నాం, బలహీనమైన ఘటంలో ఉన్నాం. మరి బలహీన ఘటాన్ని బలపరిచేవాడు ఎవరు? దేవుడే. మన బలహీనతల యందు మనం ఆయన సన్నిధానంలో ఆయన మొరపెడితే మనల్ని బలపరచువాడు ఆయనే. కనుక మనం సారికి ఆయన సన్నిధానం ఎందుకు కనపడుతున్నాం? మన దోషాలను, అపరాధాలను ఆయన సన్నిధిలో ఒప్పుకొని సరిచేసుకొని సాగిపోవడానికి, ఆయనలో సరిచేసుకొని ఆయన సన్నిధిలో సాగిపోవటం కోసం మనం సారికి మరి మనం దేవుని ఎరిగి బాప్తిసం తీసుకుని సంవత్సరాలుగా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, మరి వయసు ఉన్నవారు 50 సంవత్సరాలు కూడా ఉన్నవారు ఉన్నారు మన మధ్యలో, విశ్వాస జీవితంలో సాగిపోతున్నవారు. మరి నాకు గవర్నమెంట్ సర్వీస్లో మనం ఈ లోకంలో జీవించాలంటే 62 సంవత్సరాలు అయితే నువ్వు చాలు అనుకో, రిటైర్మెంట్ అయ్యి ఇంటికి పంపించేస్తారు, నీ సేవలు చాలని. అక్కడ వరకు ఆయన బాధ్యతలు నిర్వహించాలి. అక్కడ తర్వాత కూడా నేను చేస్తానంటే అవకాశం లేదు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని పంపించేస్తారు. అక్కడ వరకు బాధ్యతగా సర్వీస్లో చేయాలి. మన విశ్వాస యాత్రా జీవితం నాకు 62 వచ్చి నేను రిటైర్మెంట్ అయిపోయాను, ఇక నేను దేవుని మాటలు వినాల్సిన పని లేదు, నేను రిటైర్ అయిపోయాను అంటే సరిపోద్దా? సరిపోదు. లోక సంబంధ ఉద్యోగాలకి ఏజ్ లిమిట్స్ ఉన్నాయి, కానీ దేవునిలో నడుచుకునే విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్. ఆయన వచ్చు వరకు మనం చచ్చు వరకు అని దానియలు రాజుని చక్కగా చెప్తారు. ఆయన వచ్చు వరకు మనం పోయే వరకు, ఈ లోకయాత్ర జీవితం ముగించే వరకు మనం ఆయన కొరకు నమ్మకంగా జీవించాలంటే కొన్ని ప్రమాణాలను మనం పాటించాలి. దేవుడు ఏం చెప్పాడో అదే పాటించాలి, మన ఇష్టం కాదు. ఇక్కడ ఎఫ్సి సంఘానికి మరి ఏం చెప్పారో ఇవి ఉదయకాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయం 2వ వచనము, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మనం ఆ ప్రమాణాలు అంటే ఈ లోకంలో మనం ఎలా నడుచుకోవాలో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ అనుకోండి. ఇది మొదటి ప్రమాణంగా తీసుకున్నాం. ఎలా నడుచుకోవాలంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ కలిగి నడుచుకోవాలంటే ఎవరికి మాదిరి అని ముందు వచనాలు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు. మనమంతా ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే అది ఎవరిని బట్టి? క్రీస్తు ప్రేమను బట్టి. ఆయన మనం ప్రేమించాడు కాబట్టి ఎక్కడెక్కడ వారు, ఎక్కడెక్కడ కుటుంబాలు, వివిధ రకాల అన్ని జాతుల్లో ఉన్నవారు, దేవుని ఎరగని కుటుంబాల నుంచి కూడా ప్రేమించబడి అందరం మన సమీపంగా ఆయన సన్నిధానంలో చేర్చబడ్డాం. ఇది ఎవరి ప్రేమ? దేవుని ప్రేమను. ఆయన ప్రేమించబట్టే మనం ఇక్కడ చేరి రాగలిగాం. ఆయన ప్రేమించకపోతే మనం ఎక్కడుండేవారు? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మనము ఆయన కొరకు సుగంధ భరితముగా, మనం అనేకులకి మనం సువాసన భరితులుగా ఉండాలని ఆయన మన కొరకు ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఆయన మన పట్ల ప్రేమ చూపినాడు. మరి అలాగని మీరు కూడా ఏం చూపించాలంట? అలాగని మీరును ప్రేమ కలిగి, ఎవరిని పోలి ప్రేమ చూపించాలి? క్రీస్తును పోలి ప్రేమ చూపించాలని తెలియజేస్తున్నాడు. ఈ యొక్క ప్రేమ గురించి మరి కొన్ని వచనాలు మనం తెలిసినవే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీ రాసిన పత్రికలో 13వ అధ్యాయము 4వ వచనం ప్రేమ యొక్క లక్షణాల గురించి ఇక్కడ మనకి తెలియజేస్తుంది. 4వ వచనం 13:4, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును, మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఇవన్నీ దేని లక్షణాలు? ప్రేమ యొక్క లక్షణాలు. ప్రేమ కలిగిన వారికి కలిగి ఉండే లక్షణాలు. మనం మీరందరినీ ప్రేమిస్తున్నారంటే మేము అందరినీ ప్రేమిస్తున్నాం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పేట మీరు అందరూ ప్రేమిస్తున్నారంటే ప్రేమిస్తున్నాం అంటాం. మరి ప్రేమిస్తున్నాం అంటే ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయా?
మనం అందరిని ప్రేమిస్తున్నా ఆ ప్రేమిస్తున్నా అంటాం. ప్రేమ స్వభావం దీర్ఘశాంతం, దీర్ఘకాలం సహిస్తుందంట. దీర్ఘకాలం, లిమిట్ లేదు. సమయానికి ఈ సంవత్సరం వరకే ప్రేమిస్తాను నేను, ఈ 2 సంవత్సరాలే ప్రేమిస్తాను, ఈ 10 సంవత్సరాలే నేను ప్రేమిస్తాను, తర్వాత ఎవరు, నువ్వెవరు, నేనెవరు అనేది కాదు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట. ప్రేమ దయ చూపిస్తుందంట. అది ప్రేమ మత్సరపడదు. మత్సర స్వభావం అనేది ఉండదు ప్రేమకి. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, డాంబికంగా ప్రవర్తించదు ప్రేమ. అది ఉప్పొంగదు. కొంతమందికి ప్రేమ ఉప్పొంగుతుంటుంది. ఒక్కోసారి ఏదొచ్చినా తట్టుకోలేరు అంటారు. ప్రేమ ఉప్పొంగినప్పుడు ఆకాశానికి ఎత్తుతారు, ప్రేమ చల్లారినప్పుడు పాతాళానికి ఎత్తినట్టు దూషిస్తూ ఉంటారు. ప్రేమ ఎప్పుడు మన ప్రేమని ఎదుటి వారిలో ఎప్పుడు కార్యరూపంలో చూపించాలో, ప్రేమ ఉన్నప్పుడు ఆకాశాన్ని ఎత్తినట్టు అంతా ఇంత అంతని హెచ్చించి మనల్ని యొక్క చిన్న మాట దూషించినప్పుడు వెంటనే ఆ ప్రేమ పాతాళాన్ని దిగిపోయినట్టుగా దూషించే స్వభావం ఉండకూడదు. ప్రేమకు ఎప్పుడు ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉండాలి. మనలో మార్పులు వచ్చినట్లుగా ప్రేమలో మార్పులు చూపిస్తే అది నిజమైన ప్రేమ కాదు. అది అమర్యాదగా ప్రవర్తించదంట. స్వప్రయోజనం అంటే మనకు మేలు చేస్తే వారిని ప్రేమిస్తాం, మన సహాయం చేస్తే వారిని ప్రేమిస్తాం. మన సహాయం చేయలేదంటే వారెవరో మాకు తెలియదు, మేము అడిగినప్పుడు సహాయపడలేదు, అందువల్ల వారెవరో మాకు తెలియదు అంటే స్వప్రయోజనం ఇచ్చారు. నీవు సహాయం చేసినా సహాయం చేయకపోయినా, నిన్ను దూషించినా నువ్వేం చేయాలి? దేవుడు చెప్పినట్లు ప్రేమించే స్వభావం కలిగి ఉండాలి. స్వప్రయోజనం విచారించదు, త్వరగా కోప్పడదు. చిన్నదానికే కోప్పడతాం. కొంతమంది ఓపిక ఉండదు, మనకి బలహీనం కదా, ఆయాసం ఎక్కువ. ఒక్క మాటకు ఓర్చుకోలేము. మాటకు మాట, తోటకు తోట వెంటనే రిలీజ్ చేయాలి. సెకండ్ ఆలస్యం అయితే మళ్ళీ ఏమైనా యాక్సిడెంట్ అయిపోయిద్దాం. అందువలన మాటకు మాట వెంటనే బదులిస్తాం. ఎందుకంటే దాని ప్రభావం మనలో బాగా ఎంటర్టైన్మెంట్, లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్ కాలక్షేపాలు ప్రోగ్రామ్స్ చూస్తుంటారు కొంతమంది. చూసినప్పుడు దాని ప్రభావం మనకు తెలియకుండా బయలుదేరి వెంటకి జవాబు వెంటనే వస్తుంది. మాటకు మాట కౌంటర్ వచ్చేస్తుంది. అంటే ఇది అమర్యాదగా ప్రవర్తించేది కాదనమాట. స్వప్రయోజనం ఇచ్చా త్వరగా కోప్పడదంట. అపకారంను మనస్సులో ఉంచుకొనదు. వారు అపకారమే చేస్తారు, మన పట్ల దూషిస్తారు, తెలియక మన పట్ల తొందరపడి మాట అంటారు. అయినా మనం వారి విషయంలో మన మనసులో పోనీలే, పాప తెలియక అన్నాడులే, మా సహోదరుడేగా మా సహోదరేగా అని ఆ మనసు మనలో ఉండటం మంచిది. అపకారం మనస్సులో మనకు అపకారం చేసిన ఆ విషయాన్ని మన మనసులో పెట్టుకోకూడదు. క్షమించే స్వభావం కలిగి ఉండాలనేది ప్రేమ గురించి ఇక్కడ తెలియజేస్తుంది. ఇదే 13లో కూడా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచున్నట్టు. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుస్తున్నాయి. వీటిలో శ్రేష్టమైనది ఏంది? ప్రేమే. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమే. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ 3లో శ్రేష్టమైనది ప్రేమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎక్కడ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని మార్కు సువార్త 12వ అధ్యాయంలో అక్కడ మనకి చూస్తాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 30-31లో గమనించినట్లయితే, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. ప్రభువు యేసుక్రీస్తు చెప్పారు రెండే. మొదట దేవుణ్ణి ప్రేమించాలి, మొదటి ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇవి మరి ప్రేమ కలిగి ఉండవలసిన ప్రేమ కలిగి మనం ఏ విధంగా జీవించాలనటానికి ఇవి. అదేవిధంగా లేవీ కాండంలో కూడా ఒక మాట గమనించినట్లయితే, లేవీ కాండము 19వ అధ్యాయంలో గమనించినట్లయితే 19:18 కీడునకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువారిని
ప్రేమించవని. ఇది ఇప్పుడు చెప్పిన మాట కాదు. ప్రభు అయిన దేవుడు మోషేతో తెలియజేస్తున్న సంగతులు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ ప్రేమించే స్వభావం మనలో ఉండాలి. ప్రేమ కలిగి నడుచుకొనిడి అదే నేను మొట్టమొదటి పాయింట్గా చెప్తాను. మనం ప్రేమ కలిగి నడుచుకోవాలంటే ప్రేమ యొక్క లక్షణాల గురించి ఇప్పటి వరకు మనం చూసాం. మరొకటి హెబ్రీ రాసిన పత్రికలో కూడా గమనించినట్లే 13వ అధ్యాయము 1వ వచనంలో గమనించినట్లయితే సహోదర ప్రేమ నిలోరముగా ఉండనీయుడి. సహోదరుల మీద ప్రేమ నిలోరం అంటే కంటిన్యూగా, ఒక పూట ఉండే ప్రేమ కాదు, కంటిన్యూగా ఎప్పుడు సహోదర ప్రేమ నిలోరముగా ఉండనీయడం అంటున్నాడు. సహోదరులు ఎప్పుడు మనం ప్రేమించే స్వభావం కలిగి ఉండాలని తెలియజేస్తున్నాడు. మన విశ్వాస యాత్రా జీవితంలో నడుచుకోవడానికి మొదటి మనకి కావాల్సిన లక్షణం ప్రభువు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనే ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞగా తెలియజేస్తున్నాడు. కాబట్టి దానిని మనం దేవుని ప్రేమించడం అనేది మొదటి ఆజ్ఞ అయితే 2వదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే స్వభావం కలిగి మన యొక్క విశ్వాస జీవిత యాత్రలో మనం ప్రేమ కలిగి నడుచుకోవాలని మొదటి లక్షణాన్ని తెలియజేస్తున్నాం. మరి 2వ లక్షణంగా మనం గమనించినట్లయితే ఇదే ఎఫ్సి రాసిన పత్రికలో 10వ వచనం, కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనిడి. మొదట మనం ప్రేమ కలిగి నడుచుకోవడం గురించి. ఇప్పుడు ఎలా నడుచుకోవాలంట? ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె. ఎటువంటి స్వభావం కలిగి ఉండాలి? వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. మనం మన విశ్వాస జీవితంలో మనం వెలుగు సంబంధుల వలె. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నామా చీకటిలో ఉన్నామా? ఈ సమయంలో వెలుగులోనే ఉన్నాం. వెలుగు అంటే దేవుని సూచన, ప్రభువైన యేసుక్రీస్తు. చీకటి అనేది అపవాదికి సూచన. అపవాది క్రియలు చీకటి క్రియలు, వెలుగు క్రియలు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యమైన క్రియలు. మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. రోమీలు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 13:13లో మనం గమనించినట్లయితే ఇక్కడ అల్లరితో కూడిన ఆటపాటలనైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. ఎలా నడుచుకోవాలంట? పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలి. మన నడకలో మనం కలిగి ఉండాల్సిన 2వ లక్షణం విశ్వాస జీవితంలో. అల్లరితో కూడిన ఆటపాటలతో మనం కాలక్షేపం చేయకూడదు. మరి కలహాలైన మత్సరమైన లేక కలహపడే స్వభావం మనం ఉండకూడదు. ప్రతి విషయంలో దేవుని బట్టి మనం ఆయన ప్రేమను చూపించే స్వభావం కలిగి ఉండాలి. కలహాలు మరి ఇవి మంచివి కాదు. మన విశ్వాస యాత్రా జీవితంలో మనల్ని నష్టపరిచే కలహాలు, దూషణలు ఇవన్నీ మనం విశ్వాస జీవితాన్ని నష్టపరిచే కనుక అటువంటి కాక ఎలా ఉండాలంట? మత్సరమైన కలహాలైన ఆటపాటలైన అల్లరితో కూడినవి కాక ఎలా ఉండాలంట? పగటి యందు నడుచుకున్నట్లు మనం మర్యాదగా, పగటి యందు వెలుగులో మనం జీవిస్తున్నప్పుడు అంటే వెలుగులో మనం జీవిస్తున్నప్పుడు వెలుగు అనేది అందరికీ కనపడుతుంటుంది. వెలుగు క్రియలు మనం పగటి యందు మనం ఏం చేస్తున్నామో అనేది మనందరికీ అందరూ అబ్జర్వ్ చేస్తుంటారని మనం జాగ్రత్తగా ఉంటాం. మనం కూడా ఇక్కడ పగటి యందు వెలుగు సంబంధుల వలె మనం జీవించాలంటే పగటి యందు మనం నడుచున్నట్లు మర్యాదగా నడుచుకోవాలి. అందరితో అమర్యాదగా కాదు, అగౌరవంగా కాదు. మన సహోదరుల మీద అమర్యాదగా మనం మాట్లాడకూడదు, అగౌరవంగా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరికి మనం గౌరవ మర్యాదలు ఇచ్చి మనం సంభాషించాలి.
నీ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పేసినట్లుగా ఉండాలండి, రుచికరమైన ఉండాలి. అమర్యాదగా అనేది అది తగినది కాదు. మనం పగటి సంబంధులు కాబట్టి పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా మనం నడుచుకోవాలని విశ్వాస జీవితం దేవుడు తెలియజేస్తుంది. మరొకటి తెస్సలోనీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రికలో గమనించినట్లే 5వ అధ్యాయము 5వ వచనంలో, మీరు అందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మీరందరూ ఎవరంట? వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మన వెలుగు సంబంధులు అంటే వెలుగు ఎవరు? ఆయనే, దేవుడే వెలుగై ఉన్నాడు. ఈ లోకమునకు వెలుగు ఆయనే. మనం ఆయన్ని పోలి జీవిస్తున్నాం కాబట్టి, ఆయన కలిగి జీవిస్తున్నాం కాబట్టి మనం కూడా వెలుగు సంబంధులు. ఇంకా మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారం కాదు, అంటే సాతాను సంబంధులం కాదు, చీకటి వారం కాదు. మన క్రియలు కూడా చీకటి క్రియలు కలిగి ఉండడానికి వీల్లేదు. వెలుగు క్రియలను కలిగిన వారంగా, వెలుగు సంబంధులుగానే ఉండాలని ఇక్కడ తెస్సలోని సంఘం తెలియజేస్తున్నారు. 8వ వచనం కూడా గమనించినట్లయితే, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును, రక్షణ నిరీక్షణను, శిరస్త్రాణమును ధరించుకుందుము. మనము ఎలాంటి వారము? పగటి సంబంధులు. మనక పగటి వారమై ఉన్నాం కాబట్టి, వెలుగు సంబంధులమై ఉన్నాం కనుక మత్తులై ఉండకూడదు. మనం ఏ విషయంలో మత్తులై ఉన్నాము? నిద్ర మత్తులై ఉన్నాము, తిండి మత్తులై ఉన్నాము, లోక ఆశలు మత్తులో ఉన్నాము, ఐహిక విచారణ మత్తులో ఉన్నాము. మత్తులు చాలా రకాల మత్తులు ఉన్నాయి. మరి విశ్వాసులు మేము లోక సంబంధమైన మత్తుల్లో ఆ కార్యాలు మేము ఆ మత్తులు కాదు. ఇక్కడ దేవుని క్రియలను పక్కన పెట్టి ఇక మన ఇష్టానుసారమైన క్రియలు మునిగి తేలుతున్నాం అనుకో, అది మత్తే. దేవుని మాటలు ధ్యానం చేయడం, ప్రార్థన చేయకపోవటం, దేవుని సహవాసానికి రాకపోవటం, ఇవన్నీ దూరకంగా ఉండి ఇక మిగిలిన ఏ పని చేసినా ఆ పనిలో మునిగిపోతున్నా అంటే దాంట్లో మత్తులో ఉన్నట్టే. మనం ఆ పనిలో మునిగిపోతున్నా అంటే, దేవుని సహవాసానికి దూరంగా ఉన్నామంటే, లోక సంబంధమైన ఆ పనిలో నువ్వు బిజీగా ఉన్నావు అంటున్నావంటే ఆ మత్తులో మునిగిపోతేనే దేవుని సహవాసానికి రాలేము. మరి మనం ఇక్కడ పగటి వారమై ఉన్నాం కనుక మత్తులై ఉండక విశ్వాస ప్రేమలను కవచాన్ని, రక్షణ నిరీక్షణను, శిరస్త్రాణమును మనం విశ్వాసం ప్రేమ అనే కవచాలను తొడుక్కొని, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణం ధరించుకొని మనం ఈ యొక్క విశ్వాస జీవిత యాత్రల్లో వెలుగు సంబంధులపై నడుచుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు ద్వారా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. మరొక విషయాన్ని గమనించినట్లయితే, అదే ఎఫ్సీలు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము మరొక లక్షణం గురించి 5వ అధ్యాయం 15వ వచనంలో గమనించినట్లయితే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇక్కడ ఏ విధంగా నడుచుకోవాలని తెలియజేస్తున్నారు? అజ్ఞానుల వలె కాక మన నడక జ్ఞానము కలిగిన వారుగా నడుచుకోవాలి. దినములు ఎలాంటివి? చెడ్డవి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో. దినములు చెడ్డవి. దినములు మరి భయంకరమైన దినాల్లో ఉన్నాం. దేవుని సహవాసం, దేవుని ప్రేమ మనం ఎరిగి ఉన్నాం కాబట్టి లోక సంబంధమైన క్రియల్లో మనం పాలు పంచుకోము కాబట్టి మనం కొన్ని లోక సంబంధమైన ప్రమాదకరమైన పరిస్థితులు మనకు కొన్ని తెలియకపోవచ్చు. కానీ లోకంలో ఉన్నదంతా భయంకరమైన సాతాను క్రియలు. దేవుని బిడ్డలైన వారు ఏళ్ల మీద లెక్క పెట్టుకునే స్థితిలో ఉన్నారు. ఇన్ని కోట్ల జనాభా కలిగిన భారతదేశ జనాభాలో దేవుని ఎరిగిన క్రీస్తు పిల్లలైన వారు బిలో 10% రేంజ్లోనే ఉంటుంది.
బిలో 10% రేంజ్లో ఉంటుంది. మిగిలిన వారు దేవుని ఎరగని వారు. దేవుని ఎరగని వారంటే లోక సంబంధమైన ఇష్టానుసారముగా మరి జీవిస్తూ దేవుని కాని వారికి, ఈ లోక నాదులకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఆ విధమైన వారి జీవితం జీవిస్తూ దేవుని కాని నిజ దేవుని కాని వారికి లోక సంబంధ వ్యర్థమైన విగ్రహ పూజల వైపు పరిగెత్తూ ఉన్నారు. కనుక లోక సంబంధ దుర్వ్యాపారముల వైపు, అవిధేయమైన క్రియల వైపు మత్తులై తిరుగులాడుతున్నారు. మరి దినాలు చెడ్డవి కనుక మనం ఏముండాలి? దినాలు చెడ్డవి కనుక మనం మెలకువ కలిగి జీవించాలి. మెలకువ కలిగి జీవించి మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె, అజ్ఞానుల వలె కాదు, మనం అజ్ఞానం వలె కాకుండా మీరు జ్ఞానుల వలె నడుచుకోవాలి. మీరు జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్త, జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. మీకు మీరే జాగ్రత్త. బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ బోర్డులు పెడతారు, మీ సామాన్లకు మీరే భద్రత. పబ్లిక్ ప్లేసెస్లో బోర్డులు పెడతారు, మీ సామాన్లకు మీరే భద్రత. తర్వాత పోయిందని మమ్మల్ని అడగొద్దని ముందే బోర్డులు పెడతారు. ఆడ పెట్టి వెళ్ళిపోయి మేము ఇక్కడే పెట్టామండి, కనపడలేదండి, మీ షాప్లోనే పెట్టా, మీరే బాధ్యత అని తర్వాత గొడవ చేస్తారేమోనని మీ సామాన్లకు మీరే బాధ్యత అని బోర్డులు పెట్టేస్తారు. అందువల్ల ఎవరిది సామాన్లు వారు ఎలా భద్రపరుచుకోవాలో, మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. పిల్లల బాధ్యత మనం కొంతవరకు వారి అవసరాలు అక్కలు తీరుస్తాం, కానీ విశ్వాస యాత్రా జీవితంలో ఎవరికి ఇచ్చిన రక్షణని వారు కాపాడుకోవాల్సిన బాధ్యత వారిదే. మనం ఆ విషయంలో ఎవరికి వారు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు, చిన్నలైనా పెద్దలైనా, ఎవరికి వారు వారి రక్షణ కాపాడుకోవాల్సిన బాధ్యత వారిదే. అనగా మీరు జ్ఞానం కలిగి జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానుల వలె నడుచుకున్నట్టు మీరు జాగ్రత్త కలిగి ఉండాలని తెలియజేస్తున్నాడు. నిర్గమాకాండంలో మనం గమనించినట్లయితే, నిర్గమాకాండము 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచినట్లు నేను కారు మబ్బుల్లో నీ యొద్దకు వచ్చేదని చెప్పాను. యెహోవా మోషేతో, నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచినట్లు. ప్రజలు విని ఏం చేయాలంటే నిరంతరం నీ యందు నమ్మకం ఉంచాలి. మనం జ్ఞానం కలిగి ఆయన మాటలు విని ఏం చేయాలి? నిరంతరము ఆయన మాటలు విని నిరంతరం ఆయన నమ్ముకుని వారిలాగా జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి. ఆయన మాటలు వినటమే కాదు, నమ్మకం కలిగి మనం లోబడి జీవించే వరంగా ఉండాలి. ఇర్మియా గ్రంథంలో కూడా గమనించినట్లయితే 9వ అధ్యాయంలో ఇర్మియా 9వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ తెలియజేయబడుతుంది. ఇక్కడ యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఇక్కడ తెలియజేస్తున్నాడు, దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, మన బలాన్ని బట్టి. నాకు జ్ఞానం ఉన్నది, నేను ఎంతోమందికి హితబోధ చేస్తాను, ఎంతోమందికి నా ద్వారా మేలు పొందారు, ఎంతోమందికి నేను మాదిరి అయి ఉన్నారు, అనేక విషయాలు నేను వారి మర్మాలు తెలియజేస్తాను అని నాకు జ్ఞానం కలిగి ఉన్నదని మనం అతిశయించాము, అది నష్టమే. కనుక ఇక్కడ జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. సూర్యుడు తన శౌర్యాన్ని, తన బలం, యుద్ధం చేసేవాడు తన సైనికుడు తన బలం ఉందని అనేక మంది నేను యుద్ధంలో మరి హతమార్చానని తన బలాన్ని బట్టి కూడా మనం అతిశయించే స్వభావం కలిగి ఉండకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి, డబ్బు ఉన్నవారు నాకు ఏ చింత లేదు,
తరగని ఆస్తి నాకు ఉంది, నన్ను ఎవరేమి చేయలేరు అని మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి కూడా మనం అతిశయించినా అది ప్రమాదకరమే. మనం జ్ఞానం కలిగిన వారు ఏం కలిగి ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. మనం జ్ఞానుల వలె మనం నడుచుకోవాలంటే మనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించకుండా ఆయనకు లోబడి జీవించాలి. అంటే జ్ఞానం కలిగిన వారైతే తమ్ము తాము తగ్గించుకుంటారు. మిడిమిడి జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా? కలిగిన కొద్ది విషయంలో అతిశయిస్తారు. నా వంటి వారు లేరు, నేను అంతటి వాడని ఇంతటి. అలా అతిశయించేది ఎవరు? మిడిమిడి జ్ఞానం కలిగిన వారు. సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు లోబడి తగ్గించుకొని జీవిస్తారు. మనం అతిశయించకూడదు. మనకు కలిగిన జ్ఞానాన్ని బట్టి ఆయనను హెచ్చించే వారంగా ఉండాలని తెలియజేస్తుంది. అదేవిధంగా కొరింథీ రాసిన పత్రికలు కూడా మనం గమనించినట్లయితే, మొదటి కొరింథీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఒక వచనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 18, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. మనం జ్ఞానం కలిగి ఉన్నామని ఒక్కోసారి మన తెలియకుండానే అతిశయం వస్తుంది. హృదయం అనేది మరి అతిశయించే స్వభావం. ఇది ఎవరికి కనపడదు, మనకి దేవునికి తప్ప. మన ఉదయంలో జరిగే సంభాషణ దేవునికే మనకే తెలుస్తుంటాయి. కనుక మనం కొన్ని విషయాల్లో జ్ఞానం కలిగి ఉన్నామని మన హృదయంలో అతిశయించే స్వభావం. ఈ లోక జ్ఞానం, ఈ లోకంలో మనం మంచి డిగ్రీస్ కానీ, మంచి పోస్టింగ్స్ కానీ, మంచి ర్యాంకులు కానీ ఈ లోకంలో మనం కలిగి ఉన్నప్పటికీ ఈ జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించే స్వభావం కలిగి ఉండకూడదు. ఈ లోక జ్ఞానం ఎలాంటిదంటే దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోకంలో మనం ఆయా క్యాడర్లో మరి డ్యూటీస్ చేశామని, ఆయా ఉద్యోగాల్లో గెజిటెడ్ హోదా కలిగి ఉన్నామను, ఇంకోటి అని మనం అతిశయించామంటే మనం నష్టాన్ని మనం కొని తెచ్చుకున్నట్టే. మనం కనుక జ్ఞానం కలిగి జీవించాలని ఇక్కడ తెలియజేస్తున్నాం. దానియేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఇక్కడ ఒక సందర్భం మనకు తెలిసిందే. మొదటి అధ్యాయము 8వ వచనంలో, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొని. ఇక్కడ దానియేలు మరి వీరు యోధా బాలురు అయిన వారు మరి చెరలో నుంచి వారి దేశానికి ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ మరి రాజు వారికి కొంతమంది జ్ఞానం కలిగిన వారిని సమకూర్చి వారికి మరి చక్కని శిక్షణ ఇచ్చి, తర్ఫీదు ఇచ్చి వారికి ఆహారం అని మరి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మరి ఇక్కడ దానియేలుకి వారితో పాటు ఉన్న స్నేహితులందరికీ కలిపి మరి ఇక్కడ రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్షారసమును పుచ్చుకొనటం అని వారి అందరికీ మరి రాజు తెలియజేసినప్పుడు ఈ ఆహారం వారికి ఇచ్చి మరి ఇవ్వమన్నప్పుడు వారి పైన అధిపతి తెలియజేసినప్పుడు ఈ దానియేలు ఏం చెప్తున్నాడు? ఆ ఆహారం కానీ ఆ పానమును కానీ పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదు. వీరు ఎక్కడున్నారు? చెరలో ఉన్నవారు, వారి దేశం కాదు, ఒక రాజు కింద బందీ అయిన వారుగా అండర్టేకింగ్లో ఉన్నారు. ఒక రాజు కింద, ఒక అధిపతి కింద బాలురైన వారు. మరి అయినప్పటికీ వారు పుట్టి పెరిగి వారు జీవించిన వారి భక్తి జీవితాన్ని అన్య దేశంలో ఉన్నప్పటికీ వీరు ఏం చేశారు? జ్ఞానము కలిగి నడుచుకున్నారు. వారి జీవితాల్ని అపవిత్రపరచుకొనకూడదు. రాజు భుజించు ఆహారమును కానీ పానాన్ని పుచ్చుకొని తమ్ము తాము అపవిత్రపరచకూడదు అని వారు ఏ విధంగా ప్రవర్తించారు? వీరు బాలురైనప్పటికీ, యవనస్తులైనప్పటికీ, అన్య దేశంలో ఉన్నప్పటికీ
జ్ఞానము కలిగి ప్రవర్తించారు. ఆ ఆహారము, ఆ పానీయము మేము పుచ్చుకొని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోము అని వారు ఒక నిర్ణయానికి వచ్చి ఆ అధిపతిని వేడుకున్నారు. మమ్మల్ని ఒక 10 రోజులు పరీక్షించండి, మేము ఈ ఆహారమే, మాకు ఆకుకూరలు ఇవే కావాలి, మాకు ఆ ఆహారం తీసుకొని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోకూడదు అని తెలియజేసి ఉన్నారు. వారు జ్ఞానం కలిగి ప్రవర్తించి ఉన్నారు. ఇదే మొదటి అధ్యాయం 15-17లో గమనించినట్టు 10 దినముల తర్వాత వారిని పరీక్షిస్తే ఎలా ఉంది? 10 దినములు అయిన పిమ్మట వారి ముఖములు రాజు భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యము కలగా ఉన్నాయి. ఈ 4 బాలురు సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణత వివేచన అనుగ్రహించింది. దేవుడు ఆ సకల శాస్త్ర ప్రవీణత జ్ఞానం ఇచ్చారంటే వారు ఏం చేశారు? వారు జ్ఞానం కలిగి నడుచుకున్నారు. అన్ని దేశంలో ఉన్నారు, అధిపతులు చెప్పారని వారు తాము అపవిత్రపరచుకొనక దేవుడు చెప్పినట్లు వారి యొక్క పవిత్రతను వారు కాపాడుకుని జ్ఞానంగా జీవించబట్టి దేవుడు ఏం చేశారు? దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణత వివేచనను వారికి అనుగ్రహించి ఉన్నాడు. కనుక మనం జ్ఞానము కలిగి మనం ఎక్కడ ఉన్నప్పటికీ మన విశ్వాస జీవిత యాత్రలో అన్ని దేశంలో అన్నిల మధ్య ఉన్నప్పటికీ మన విశ్వాసాన్ని, మన యొక్క నమ్మకత్వాన్ని, మన దేవుని పట్ల మనం చూపించే నమ్మకత్వాన్ని మనం కనపరిచే స్వభావం, మొమాటం కలిగిన వారంగా నలుగురు మధ్యలో ఉన్నప్పుడు వారు ఏమనుకుంటారు, వీరేమనుకుంటారని మన నమ్మిన సిద్ధాంతం, మన దేవుని ఆలోచనలు, మన క్రియలను పక్కన పెట్టి వారితో మనం కలిసిపోతే మన అజ్ఞానుల వల్ల అక్కడ ప్రవర్తించినట్లు, మనం జ్ఞానం వల్ల ప్రవర్తించిన వారం కాదు. వీరు జ్ఞానం కలిగి ప్రవర్తించారు కాబట్టి వారికి దేవుడు వారిని మిగిలిన వారందరికంటే వారి ముఖంలో ప్రకాశవంతంగా మరి ఉంచి వారిని హెచ్చించినట్లుగా, వారికి మంచి జ్ఞానం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. మరొక సంగతి మనం గమనించినట్లయితే వీరు జ్ఞానము కలిగి మనం ఏ విధంగా నడుచుకోవడానికి ఈ సంగతిలో మనం చూసి ఉన్నాం. మరొక సంగతి గమనించినట్లయితే ఇదే ఎఫ్సి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలోనే 17వ వచనంలో, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించుడి. జ్ఞానుల వల్లే నడచడమే కాకుండా ఇంకేం చేయాలి? మనం దేవుని చిత్తం ఏదో, ఆయన చిత్తం ఏముందో అది గ్రహించి కూడా మనం నడుచుకోవాలి. ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించుడి, దేవుని చిత్తం ఏదో దాన్ని కూడా మనం ఎరిగి జీవించాలి. తెస్సలోని రాసిన పత్రికలో మనం మొదటి తెస్సలోని రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం. మన దేవుని చిత్తాన్ని కూడా దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించాలి, మన ఇష్ట ప్రకారం కాదు. విశ్వాస జీవితంలో మనం దేవుని చిత్త ప్రకారంగా జీవించాలంటే మనం ఎలాగ జీవించాలి? దేవుని ఎరగని అన్ని జనుల వల్లే కాకుండా, మనం దేవుని ఎరగని అన్ని జనుల వల్లే లోక సంబంధమైన క్రియలతో కాకుండా పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటము ఎట్లు కాపాడుకోనవలను. పరిశుద్ధత యందు ఘనతను మన ఘటాలను మనం ఎట్లు కాపాడుకొని ఎరిగి ఉండటమే, మనం పరిశుద్ధత కలిగి ఎలా జీవించాలో, ఆయన ఏ విధంగా ఘనపరచాలో అని ఎరిగి ఉండటమే, మనం ఏ విధంగా ఆయన మహిమాతో జీవించాలో ఎరిగి ఉండటమే దేవుని చిత్తమై ఉన్నది. రోమీలు రాసిన పత్రికలో కూడా మనం గమనించినట్లయితే రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో తెలియజేయబడుతుంది. 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో, ఆయన చిత్తం మీద పరీక్షించి మనం జీవించాలి. ఈ యొక్క విశ్వాస యాత్రా జీవనంలో ఆయన చిత్తాన్ని, మనం ఏ విధంగా జీవించాలి లోకంలో ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన చిత్తానుసారంగా మనం జీవించే
స్వభావం కలిగి ఉండాలి. ఇదే తెస్సలోనిక పత్రికలో మొదటి ఐదో అధ్యాయం 18వ వచనంలో ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం కలిగి ఉండటానికి ప్రతి విషయంలో ఎలాగ ఉండాలంట? ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు. దేవుడు మనం పట్ల ఏమి చేసినప్పటికీ అది మేలైనను కీడైనను అది దేవుని చిత్తం. మేలైతే దేవుని గణపరిచి, కీడైతే దేవుని అవమానపరచడం దేవుని చిత్తం కాదు. అది మేలైనను కీడైనను ఇది దేవుని చిత్తం అని ఆయనకు అప్పచెప్పడం అనేది దేవుని చిత్తం. ప్రతి విషయంలో మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. కీర్తనలో మనకి కీర్తన గ్రంథం 143వ కీర్తనలో మనం గమనించినట్లయితే దావీదు మహారాజు 143 10వ వచనం తెలియజేస్తున్నాడు. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమూహముల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. దావీదు మహారాజు ఇక్కడ నీవే నా దేవుడు కనుక నీ చిత్తానుసారంగా నాకు నేర్పుము. నేను ఏ విధంగా ప్రవర్తించాలో నాకు తెలియదు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడంకు నాకు నేర్పమని దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. మనం ఏ విధంగా ఈ లోకంలో ప్రవర్తించాలో మనకు తెలియదు. మనకు అనేక రకాల శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం తొట్టిల్లుతూ ఉంటాం. ఆ తొట్టిల్లకుండా ఆ సమయంలో మనం మెలకువ గడిగా ఆయన సన్నిధిలో కనిపెడితే, దేవా ఈ స్థితి నుంచి నన్ను తప్పించు, ఈ పరిస్థితి నుంచి నేనేం చేయాలి, ఈ పరిస్థితిని తప్పించబడాలంటే నీ చిత్తానుసారంగా నన్ను నడిపించిన ఆ మొరను ఆలోచించమని ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన మనకు తగిన వివేచన జ్ఞానం అనుగ్రహించి మనకు ఆ పరిస్థితి నుంచి దాటింపజేస్తాడు. గలతీ రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము మరొక లక్షణము, 5వ అధ్యాయము 16వ వచనంలో 5:16లో మనం గమనించినట్లయితే, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారముగా మీరు నడుచుకోమని, ఆత్మానుసారంగా మీరు నడుచుకోవాలంట. ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే ఏం కావాలి? ఆ కింద మనకి వచన భాగం తెలియజేయబడుతుంది 22వ వచనంలో ఆత్మఫలాలు. అయితే ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికం. ఇవన్నీ ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలు కలిగిన వారే ఎలా జీవిస్తారు? ఆత్మానుసారంగా జీవిస్తారు. ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి, ఆత్మఫలాలు కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతి, ఈ లక్షణాలన్నీ మనం ఆత్మఫలాలు కలిగి ఉంటేనే మనం ఆత్మానుసారంగా ఆయన జీవిస్తాం, ఆయన్ని మహిమపరచగలం, ఆయన్ని ఘనపరచగలం. మనం ఆత్మఫలాలు కలిగిస్తేనే ఆత్మానుసారంగా మనం జీవించగలుగుతాం. ఇదే గలతీ 6వ అధ్యాయం 8వ వచనంలో గమనించినట్లయితే, ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. మనము ఆత్మానుసారంగా జీవిస్తే ఆత్మీయ ఫలాలను కోస్తాం, శరీరానుసారంగా జీవిస్తే శరీర సాతాను క్రియలను ఫలాలు సంబంధించినవి జీవిస్తాం. మనం ఆత్మానుసారంగా జీవించాలంటే, ఆయన చిత్తానుసారంగా జీవించాలంటే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను నిత్య జీవం అనే పంటకు, మనం నిత్య జీవం అనే పంట కోయాలంటే మనం ఏ విధంగా జీవించాలి? ఆత్మానుసారంగా జీవించాలి. చివరిగా ఎఫ్సీలు రాసిన పత్రికలో 5వ అధ్యాయము మొదటి వచనంలో గమనించినట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకునడి. మన ఈ యొక్క యాత్రా జీవితంలో మనం ఇప్పటి వరకు 5 లక్షణాలు మనం తెలియజేసాం. ప్రేమ కలిగి నడుచుకోవాలనేది మొదటి లక్షణం, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలనేది 2వ లక్షణం, మరి జ్ఞానుల వలె నడుచుకోవాలనేది 3వ లక్షణం, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలని 4వ లక్షణం, మరి 5వదిగా ఆత్మానుసారంగా నడుచుకోవాలి అనేది 5వ లక్షణం. మరి ఈ అన్ని లక్షణాలు కలిగి జీవించాలంటే మనం ఎవరినో ఒకరిని ఫాలో అవ్వాలి. ఎవరిని ఫాలో అయితే ఈ లక్షణాలన్నీ మన జీవితంలో నెరవేరుతాయి? ఈ 5వ అధ్యాయం మొదటి వచనంలో కనపడుతుంది. కనుక మీరు
ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఈ లక్షణాలని మనలో కలిగి ఉండాలంటే మనం ఎవరిని పోలి, ఈ లోకంలో మీరు ఎవరిని పోలి చేస్తున్నారంటే పలానా నా లోక సంబంధమైన ఫ్యాన్స్ చెప్తున్నా, వాళ్ళు నా మోడలు, నా ఐకాన్ అని అలా చెప్పుకుంటూ ఉంటారు, అది లోకం. కానీ మన విశ్వాసులైన మన మోడలు, మన మాదిరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కనుక మనం ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకో, ఆయనను పోలి, ఇంకా ఎవరిని పోలి జీవించాల్సిన పని, ఆయనను పోలి నడుచుకోవాలి. మరి అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రికలో ఒక వచనం తెలియజేస్తున్నారు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేస్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అపోస్తలుడైన పౌలు మరి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా అంటున్నాడు. ఈ లక్షణాలన్నీ మనం విశ్వాస జీవితం నెరవేర్చాలంటే ఆయన పోలి నడుచుకోవాలని తెలియజేస్తుంది. ఆయన పోలి నడుచుకోవాలంటే మరి మనం ఇంకా ఆయనే వేరే ఆల్టర్నేట్, ఆయన పోలి నడుచుకోవాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. మనం ఆయనని పోలి నడుచుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఏమైనా సాక్ష్యం ఇవ్వగలవా? మీరు నన్ను పోలి నడుచుకోవాలని. ఆయన నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలంటే ఈ అపోస్తలుడైన పౌలు ఆయనలో ఎంతగా వేరుపారి, ఆయన ఎంతగా మహింపరిచి ఆయన నన్ను పోలి నడుచుకోవాలని బహిరంగంగా తెలియజేస్తున్నాడంటే మరి అటువంటి సాక్ష్యం మనం కలిగి జీవించాలంటే మనం ఆయననే పోలి నడుచుకోవాలి ఈ లోకయాత్రను. మరి ఇంకెవరినైనా పోలి ఆయన ఇంకొక వ్యక్తి ఆయన బాగా వాక్యం చెప్తారు, ఆయన బాగా మాదిరిగా ఉంటారు, మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, ఆయనే పోలి నడుచుకుంటా అంటే వారి యాత్రా జీవితం ఏదైనా శోధన పరిస్థితులు వస్తే ఆయన వదిలిపోవచ్చు, లోకంలో మరొక మార్గం తిరుగులాడవచ్చు. కానీ క్రీస్తుని మాత్రం మనం కంటిన్యూగా వెంబడిస్తే, ఆయన్ను పోలి నడుచుకొస్తే మనం కుడికైనా ఎడంకైనా తొట్టులేక తిన్నని ఆయన మార్గంలో మనం జీవించడానికి సాధ్యమవుతుంది. మనం చివరిగా ఆదికాండంలో ఒక వ్యక్తి గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండంలో 5వ అధ్యాయము 22వ వచనంలో హనోకు మెతుషేలును కన్న తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడు. ఇక్కడ హనోకు ఎన్ని సంవత్సరాలు? 300 ఏళ్ళు. ఆయన బ్రతికిన కాలం, జీవించిన కాలం 365 ఏళ్ళు ఆయన జీవించాడు. 365 ఏళ్ళలో 300 సంవత్సరాలు ఆయనతో నడిచినట్లుగా చూస్తున్నాం. ఆయన హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయినట్లే తర్వాత 300 సంవత్సరాలు దేవునితో సుదీర్ఘమైన యాత్ర దేవునితో నడిస్తే దేవుడు ఆయన్ను ఇక చాలు నాతో వచ్చి తీసుకెళ్ళినట్టు చూస్తున్నాం. మన విశ్వాస జీవిత యాత్ర 300లో 10% 30. మన విశ్వాస జీవితంలో మరి 10% అంటే 30 సంవత్సరాలు మనం ఈ విశ్వాస జీవితంలో మనం జీవిస్తున్నామా? నమ్మి రక్షింపబడి మినిమం మరి కొంతమంది 50 వచ్చినా 60 వచ్చినా కూడా ఇంకా దేవుని ఎరగని వారు ఉంటారు. మరి ఇంకెప్పుడు వారు జీవించేది ఆయనలో, ఎప్పుడు ఆయనలో నడిచేది? మరి హనోకు మాదిరి 300 సంవత్సరాలు ఆయనతో నడిచినట్లుగా చూస్తున్నాం. మనము ఆయనలో నడవాలంటే మనం ఎన్ని లక్షణాలు, 5 లక్షణాలు 6 లక్షణాల గురించి తెలియజేసి, ప్రేమ కలిగి నడవాలి, వెలుగు సంబంధుల వల్ల నడవాలి, జ్ఞానం కలిగి నడవాలి, దేవుని చిత్తానుసారంగా నడవాలని, మరి ఆత్మానుసారంగా నడవాలని, దేవుని చివరగా ఆయన పోలి మనం నడుచుకోవాలని తెలియజేస్తున్నాం. మరి మనమంతా ఆయన్ని పోలి నడుచుకుంటున్నాం. ఎందుకు నడుచుకోవాలి? ఆయన ఎరిగి ఉన్నాం కాబట్టి. ఇంకా ఎవరైతే ఆయన ఇంకా ఎరగక లోకంలో తిరుగులాడుతున్నారు, లోకంలో నడుస్తున్నారు, ఇదే మిక్కిలి అనుకూల సమయం కనుక ఆయనని ఎరిగి ఇకనైనా ఆయన వెలుగులో నడిస్తే
ఆయన ప్రతి ఒక్కరిని ఆయన చిత్తానుసారంగా వారికి ఇచ్చిన బహుమతులు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే మరి మిక్కిలి అనుకూలమైన సమయం. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆ పరము నుండి దిగి వచ్చి మనకు రిక్తునిగా సామాన్యుడిగా మన కొరకు దిగి వచ్చి మన కొరకు సామాన్యుడిగా శరీరధారి అయి ఆ కలువరి శిలువలో మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజడి తిరిగి 3వ దినం లేచి పరమణం నా కొరకు విజ్ఞాపన చేస్తున్న ఆ ప్రభువు వారు మన కొరకు నిత్య జీవం అనేవటానికి బలి అయిపోయి తిరిగి సమాధి చేయబడి మృత్యుంజడి తిరిగి లేచి మరలా త్వరలో మన మధ్యకు రాబోతున్నాడు కనుక ఆయనను ఎరుగుటకు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇంకా ఎవరైతే ఆయన ఎరుగుక లోకంలో తిరుగులాడుతూ లోకంలో నడుస్తున్నారో ఈ మార్గం లోక సంబంధ మార్గం అనేది నిత్య నరకాగ్నికి సాదృశ్యం కనుక ఇదే మిక్కిలి అనుకూల సమయం. కాబట్టి ఆయన మార్గంలో నడవటానికి, ఆయన ప్రేమ మార్గంలో నడవటానికి ఇదే మిక్కిలి సమయం. కాబట్టి ఆయన అంగీకరించి ఆయన మార్గంలో నడిచి ఆయన రక్షణ పొందవలసిందిగా దేవుని ఎరగని వారికి కూడా ఈ సమయంలో తెలియజేస్తున్నాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. దేవుడు